టీమిండియాతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 3-1 తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన చివరి 5వ టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ మూడో రోజు 162 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆ క్రమంలో 27 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆస్ట్రేలియా సులువుగా విజయం సాధించింది. 1978లో సిడ్నీలో భారత్కు ఏకైక టెస్టు విజయం. అయితే ఈసారి సిడ్నీ టెస్ట్లో టీమిండియా ఎందుకు ఓడిపోయింది, ఈ ఓటమికి గల 5 కారణాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఓపెనర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ 2 ఇన్నింగ్స్లోనూ భారత్కు శుభారంభం అందించలేకపోయారు. యశస్వి జైస్వాల్ మొదటి ఇన్నింగ్స్లో 10 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులు మాత్రమే చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు, రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ సిరీస్లో జైస్వాల్ ఓపెనర్గా ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు యశస్వి జైస్వాల్. 5 టెస్టుల్లో మొత్తం మీద 391 పరుగులు చేశాడు. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా సిడ్నీ టెస్టులో ఫ్లాప్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 17 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాకు ఆధిపత్యం చెలాయించే అవకాశం అయితే ఇచ్చాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ చేసినా ఆ తర్వాత నిలకడను కొనసాగించలేకపోయాడు. ఈ క్రమంలో సిరీస్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఈ యావరేజ్ కోహ్లీ ఆడతీరు ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా కోహ్లీ ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో రెగ్యులర్గా ఆడకపోవడం చర్చనీయాంశమైంది. అయితే ప్లేయింగ్ 11లో రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్ అద్భుతంగా ఏమీ రాణించలేకపోయాడు. 1 డౌన్ తర్వాత మొదటి ఇన్నింగ్స్లో 20 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. శుభ్మన్ గిల్ విఫలమవడంతో భారత జట్టులో ఒత్తిడి మరింత పెరిగింది. గిల్కి బీజీటీలో 3 టెస్టులు ఆడే అవకాశం అయితే లభించింది. కానీ గిల్ మాత్రం మొత్తం మీద 93 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సిడ్నీ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. అటు బంతితోనూ బ్యాట్తోనూ ఎలాంటి ప్రత్యేక ముద్ర అయితే వేయలేకపోయాడు. ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. మూడో రోజు జడేజా నుంచి భారత్ భారీ ఇన్నింగ్స్ ఊహించింది. కానీ అతను కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జడేజా అవుట్ తర్వాత భారత్ 2 ఇన్నింగ్స్లో మిగతా వారు కూడా త్వరగానే అవుట్ అయ్యారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. సుందర్ 2 ఇన్నింగ్స్లు కలిపి మొత్తం 26 పరుగులు మాత్రమే చేశాడు. మూడో రోజు 4వ ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను భారత్ బాగా కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా ఫిట్గా లేనందున ఆదివారం బౌలింగ్ చేయడానికి అందుబాటులో లేడు. దీని కారణంగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని అయితే సులభంగా ఛేదించింది. వెన్నునొప్పి కారణంగా రెండో రోజు లంచ్ విరామం తర్వాత బుమ్రా మైదానంలోకి రాలేదు. మరుసటి రోజు బ్యాటింగ్ వచ్చినా ఖాతా తెరవలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. బుమ్రా తన మొత్తం మీద ఆస్ట్రేలియా పర్యటనలో ఈ సిరీస్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఇది అత్యధికం. పెర్త్ టెస్టులో ఆయన జట్టుకు నాయకత్వం వహించాడు. భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా సిడ్నీ టెస్టులో తాత్కాలిక కెప్టెన్గా ఉన్నాడు.